నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కొత్త ట్రాఫిక్ చట్టంలో భారీగా జరిమానాలు కూడా పెంచిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, తప్పకుండా చూడండి ఏ దానికి ఎంత జరిమానా అని చెప్పేసి. అలాగే ప్రస్తుతం కువైట్ లో కొత్త ట్రాఫిక్ చట్టం ప్రకారం ఎవరైనా సరే వాహనం ఓవర్టేక్ చేసేటప్పుడు, ఒక వాహనాన్ని మనము ఓవర్టేక్ చేసేటప్పుడు జరిమానా 150 దినార్లు ఉంటుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ఎవరైనా సరే మనము దవ్వార్ల దగ్గర కానీ లేకన్నా ఎక్కడైనా ఇరుకైన దారులలో వెళుతూ ఉన్నప్పుడు సందులలో ఎవరైనా ఒక వాహనాన్ని ఓవర్టేక్ చేస్తూ ఆ యొక్క ఓవర్టేక్ చేసినప్పుడు ఆ యొక్క వాహనాన్ని గీసుకుని వెళితే కానీ ఆ యొక్క గీసుకుని వెళ్లిన డ్రైవర్ కు 150 దినార్లు జరిమానా విధిస్తామని చెప్పేసి కొత్త చట్టంలో అయితే పొందుపరచడం జరిగింది. కొత్త చట్టం రాబోయే 2-3 నెలల్లో అయితే అమల్లోకి రానుంది. ఇది ఇలాగే పునరావృతమైతే 600 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ముఖ్యంగా స్కూల్స్ దగ్గర మనం చూసుకుంటే చాలా మంది వాహనాలను ఓవర్టేక్ చేసుకుంటూ అలాగే సైడ్ మనం చూసుకుంటే రాసుకుని వెళుతూ ఉంటారు. ఇది కువైట్ లో ఉన్న ప్రజల యొక్క రక్షణ మరియు భద్రతకు సంబంధించింది కాబట్టి దీని యొక్క జరిమానాలను కూడా భారీగా పెంచినట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా. ఎందుకంటే మనం సక్రమంగా వెళుతూ ఉన్నా సరే వాళ్ళు గుద్ది కూడా మనదే తప్పని అంటూ ఉంటారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.